సో ఎట్టకేలకు మోందా తుఫాన్ అనేది తీరం దాటింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అంతర్వేది వద్ద తీరం దాటినట్లు మనకి వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను మొదలైన కాడి నుంచి కూడా ఎప్పుడైతే వాతావరణ శాఖ త్వరలో మన రాష్ట్రానికి తుఫాను రాబోతుంది అని చెప్పినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ ప్రతిపక్షం మనల్ని వేలెత్తి చూపుతుందో దానికి అవకాశాన్ని ఇవ్వకూడదనే కసితో పనిచేశాడని చెప్పుకోవచ్చు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ గారు కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వీరి బాధ్యతలందరినీ కూడా సక్రమంగానే నిర్వర్తించారు. అయితే అధికారులతో మానిటరింగ్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అలాగే మరి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కేంద్రానికి చెప్పే బాధ్యత మంత్రి లోకేష్ గారికి అప్పచెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళ పట్ల, ముసలి వాళ్ళ పట్ల, వృద్ధుల పట్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని పునరావాస కేంద్రాలకు చేర్చాలి, లోతట్టు ప్రాంతాల్లో, దిగువ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటాయని ఆయన మరీ చెప్పడం జరిగింది. సో మొత్తానికి తుఫాన్ మీద మానిటరింగ్ అయితే మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా బాగా చేశారని చెప్పొచ్చు. 1000కి పైగా బృందాలు ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా 10,000 మందికి పైగా ఎక్కువగా, అంతకంటే ఎక్కువ మందిని నియమించుకొని ఎక్కడ ఏ చిన్న సమస్య కూడా తలెత్తకూడదు. ఏదైనా స్తంభాలు ఏమైనా పడిపోయినా, చెట్లు స్తంభాలపై పడిపోయినా వెంటనే అక్కడ వెంటనే దాన్ని తొలగించేసి విద్యుత్ అంతరాయం కూడా కలక్కోకుండా విద్యుత్ టీంకి, అలాగే ఇంకా రోడ్లపై చెట్లు ఏదైనా అడ్డంగా పడి ట్రాఫిక్ ఏదైనా అంతరాయం కలిగితే అక్కడ కూడా ఎక్కువసేపు వెహికల్స్ వేయించి ఉండకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ ఏర్పాటు చేశారన్నమాట. ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అలర్ట్ చేశారు. చూడొచ్చు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పడిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా విద్యుత్ పునరుద్ధరణ వెంటనే చేసేలాగా చర్యలు తీసుకున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ తుఫాను వేదికగా మరి అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మళ్ళీ మాటలొద్దు అనేది ఇక్కడ కూడా కొనసాగుతుంది. ఎప్పుడూ కూడా అధికార పక్షం ఏది చేసినా ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ఎంతో కొంత లోపం చూపించడం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ప్రతి దాంట్లో కూడా ట్రోలింగ్ చేస్తుంటారు. మంచి చేసినా, చెడు చేసినా, ఏదైనా కానీ ప్రతిపక్షం ఖాళీగా ఉండలేక మేము ప్రజలకి మంచి సేవ చేస్తామంటే దానిపైన ట్రోలింగ్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, వైసీపీ వాళ్ళు కూడా చేసిన మాట నిజమే. అయితే తెలుగుదేశం పార్టీ అలా చెయ్యలేదా? గతంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేస్తే హెలికాప్టర్లో, మరి అప్పుడు హెలికాప్టర్లో కూర్చుంటే తెలిసిదా కింద నేల మీద తిరగాలని చెప్పారు. మరి ఇప్పుడు ఇవాళ కూడా ఆయన ఏరియల్ సర్వే చేశారు. సరే, తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఇక ఎక్కువ పొగుడుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిద్ర కూడా మేలుకొని చేస్తున్నారు, ఆయన ఓపికగా చెప్పుకోవచ్చు. కొంతమంది టీవీ ఛానల్స్లో కూర్చొని చెప్తారు, ఆయనకి తుఫాను అలింగాలేదు కానీ లేకపోతే దాన్ని తీరం దాటిన దాకా పరిగెత్తించేవాడు, దాన్ని మెడలు పట్టుకొని వంచేవాడు, ఇలాంటి కామెంట్స్ చేసి నెటిజన్లతో ట్రోలింగ్ చేసుకోవటం ఇప్పుడు పర్ఫెక్ట్గా మారిపోయిందనమాట. ఏది ఏమైనా ఒకటి మట్టికి నిజం, ప్రజలకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళేమీ వాళ్ళ బాధ్యత కాకుండా చేయడం లేదు. వాళ్ళు చేసే పనులు కూడా ప్రభుత్వ ధనం వెచ్చించే చేస్తున్నారు. చెయ్యాలి. తుఫాను వచ్చే ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి ఎలా వీళ్ళు యాక్టివ్గా పనిచేశారో ఇప్పుడు పంట నష్టం పోయిన వాళ్ళకి వీళ్ళు హామీ ఇచ్చారు ఆదుకుంటామని. అది త్వరగా ఆదుకోవాలి. అలాగే ఇప్పుడు 25 కేజీల బియ్యం, కందిపప్పు ప్రకటించారు. 31 వరకు స్కూల్కి కూడా సెలవులు ప్రకటించారు. ఈ రేషన్ బియ్యం కూడా ఇవి కూడా అందించాలి. అదేవిధంగా పంట నష్టం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఎక్కడికక్కడ వీధులన్నీ బురదమయం అయిపోయాయి, దోమల బెడద ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ దోమల మందు పిచికారీ చేయించి డ్రైనేజీలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవి కదా అసలు పనులు. ప్రభుత్వం కోసం ఎంత చేశారంటే చేస్తారు. చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. చేయటం కొరకే వాళ్ళు మనం ఎన్నుకుంది. ఎవరు వచ్చినా సరే, జగన్ ఉన్న అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, రేపు జనసేన అధికారంలోకి వచ్చినా ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించింది అందుకే. కాబట్టి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరు చెయ్యాలి కూడా. అంతేగాని వేరేగా కాదు. మీడియా కూడా ఎక్కడన్నా ఇంకా లోతట్టు ప్రాంతాలు, జలమైన ప్రాంతాలు ఏదైనా ఆదుకోవాల్సి వస్తే ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్ళాలి తప్ప ఆయన నిద్ర మేలుకొన్నాడు, మంచినీళ్ళు కూడా తాగలేదు, టీ కూడా తాగలేదు, స్నాక్స్ కూడా తినలేదు, ఇది చూపించకూడదు. మా డబ్బు, మా ప్రజల డబ్బు, చేయాల్సిన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు అది. సో మీరు అనవసరమైన డబ్బాలు కొట్టకుండా మీడియా పని మీడియా చేయాలని ప్రజలు చెప్తున్నారన్నమాట.